దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. హ్యాపీ గుడ్ ఫ్రైడే. దేవుడు ఈరోజు మనల్ని ఎంతగానో దీవించిన రోజు, ఎంతగానో మన కోసం ప్రాణం పెట్టిన రోజు అన్నమాట. అయితే మరణం అనేది చెడ్డదే కానీ, అది కీడే కానీ, బాధకరమే కానీ, ఎందుకు గుడ్ ఫ్రైడే అని పెట్టారంటే యేసయ్య మరణం ద్వారా మనకి విడుదల, విమోచన అనేది దొరికింది. దానికోసం మనకి విడుదల కోసం ఆయన ఎంతో మరణించి, ఎంతో కొట్టబడి, ఎంతో నెట్టబడి, ఎన్నో శ్రమలు పొంది మనకి గుడ్ ఫ్రైడేని ఇచ్చాడనమాట. అటువంటి సమయంలో కూడా మనల్ని రక్షించడం కోసం, మన సంతోషం కోసం ఆయన దుఃఖపడి ఎన్నో శ్రమలు పొందాడు. కనుక మనం కూడా దేవుని యందు భయం, భక్తి కలిగి దేవునిలో ఎదిగి ఆయన రాజ్యం చేరాలనే ఆయన ఎంత శ్రమ పడ్డాడు. లేకపోతే ఆయన శ్రమపడ అవసరం లేదు. ఆయన ఎంతో మహిమ కలిగిన దేవుడు. నిత్యం దేవదూతలు ఆయన స్తుతిస్తూ ఉంటాయి. కానీ మన కోసమే, నీ కోసం, నా కోసమే కేవలం ఆయన భూమికి రావడం, ఆయన మన కోసం ప్రాణం పెట్టడం జరిగింది. అందుకోసం దేవుని వాగ్దానం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి జనలోను, ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేది గనుక వారి భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. దేవుడు ఎందుకు వచ్చాడంటే, దేవుడు ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాడంటే, ఈ 9వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అసలు పరలోకంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పెద్దలు, ఇంకా 24 పెద్దలు, ఇంకా కోట్లాని దేవదూతలు, దేవుడు, సింహాసనం, గొర్రెపిల్ల, ఒక పుస్తకం కూడా ఉందన్నమాట. ఆ పుస్తకాన్ని ఎవరు విప్పాలంటే, ఎవరైతే మానవాళి కోసం ప్రాణం పెడతారో వారే విప్పాలి. ఎవరు ఆ పుస్తకాన్ని విప్పితే వారే ఈ శిలువ యాగం భరించాలి, వారే మానవాళి కోసం ప్రాణం పెట్టాలి. అదే సమయంలో ఎవ్వరు ముందుకు రానప్పుడు యేసయ్య మాత్రం గొర్రె పిల్లగా ముందుకు వచ్చి ఆ పుస్తకాన్ని విప్పాడనమాట. ఆ పుస్తకాన్ని విప్పడం ద్వారా పరలోకంలో ఎంతో సంతోషం. ఆ పుస్తకాన్ని విప్పడం ద్వారా మానవాళి రక్షణ కలుగుతుంది, వారికి విడుదల కలుగుతుంది, వారు ఒక రాజ్యంగా స్థిరపరుస్తారని దేవుడు చెప్తున్నాడు. కనుక మనమందరము జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఎవ్వరూ విప్పలేదు, కానీ దేవుడు మాత్రమే విప్పాడు. దేవుడు మాత్రమే పరిశుద్ధుడై వచ్చాడు. ఆయన పరిశుద్ధంగా ప్రాణం పెట్టాడు, పరిశుద్ధంగా వధింపబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మనల్ని ఎలా చేశాడంటే, వధింపబడిన వారివై నీ రక్తం ఇచ్చి, ఆయన స్వరక్తం, రక్తం అంటే ప్రాణం ఉంటుంది. బైబిల్ వచనాలు చదివినట్లయితే పాత నిబంధన గ్రంథంలో రక్తంలో ప్రాణం ఉంటుంది. అందుకోసమే మనల్ని దేవుడు రక్తం తినొద్దని బైబిల్ వచనాలు తెలియజేస్తున్నాయి. రక్తంలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణాన్ని తిన్నట్టు కాబట్టి మనం ఏ మాంసాహారం తిన్నా దానిలో రక్తం అనేది తినకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రతి చివరి రక్తపు ఒట్టు, ఆయన సిలువ వేశాక ఆ రక్తంతో పాటు నీరు కూడా వచ్చిందనమాట. నీరు వచ్చిందంటే తన సమస్త ప్రాణాన్ని విడిచిపెట్టినట్టు. ఆ రక్తంలో ప్రాణం ఉంది, ఆ ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఎవరి కోసం అంటే మన కోసం, మన విడుదల కోసం, మనము ఆ నరకం నుండి తప్పించబడాలని. కనుక ఆయన ఏమి వద్దన్నాడో అవి చేయకుండా, ఏమి కావాలని కోరుకున్నాడో అవి చేసినప్పుడు మనం దేవుని రాజ్యానికి చేరుతామన్నమాట. ఇదే దేవుడు వచ్చిన ముఖ్య ఉద్దేశం, మనల్ని దేవుని రాజ్యానికి చేర్చడానికి. కానీ ఆయన దేవుడు, కానీ రావాల్సిన అవసరం లేదు. నీ కోసం, నా కోసం, పురిగి వంటి వారిమైనను కూడా దేవుడు మన కోసం దిగి వచ్చాడు. మనమందరం ఇది జ్ఞాపకం ఉంచుకొని మనల్ని మనం సరిదిద్దుకుంటూ, మనల్ని మనం విడిపించుకుంటూ, మనల్ని మనం దేవుని వైపు త్రిప్పుకుంటూ పరిశుద్ధంగా నువ్వు జీవించిన ఎడల దేవుడు నీ యందు సంతోషపడతాడు. ఆయన చేసిన త్యాగానికి ఒక విలువ అనేది ఉంటుంది. మనం ఎంత ఏడ్చినా కూడా, మన పాపం మనలో ఉంటే ఆయనకి సంతోషం అనిపించదు. ఎంత కన్నీరు గార్చినా కూడా మన అపవిత్రత మనలో ఉంటే ఆయనకి సంతోషం అనిపించదు. కనుక మనం అపవిత్రంగా ఉండకుండా పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆయన ఆ శిలువ పైన ఆ త్యాగానికి సంతోషపడతారు.
పరలోక దూతలు కూడా సంతోషిస్తాయి. కనుక యేసయ్య అంటున్నాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవరి అంటున్నాడు. ఆ సిలువలో కూడా నా కోసం ఏడవద్దు అంటున్నాడంటే మనల్ని పరిశుద్ధంగా, మీరు మీ పిల్లలు పరిశుద్ధంగా ఉండమని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. అదే మన పట్ల దేవుడు కోరుకునేది. ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మన పట్ల ఏం కోరుకుంటున్నాడంటే, మీరు నా కోసం ఏడవద్దు కానీ మీ పిల్లల కోసం, మీకోసం నరకానికి వెళ్ళకుండా మీరు ఏడవండి. మీ ఆత్మను నరకం నుండి తప్పించుకోవడానికి ఏడవండి. ఇంకా మీరు ఆ నరకంలో పడకుండా అనేకుల్ని రక్షించుటకు ఏడవండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు శ్రమ పొందాడు, ఆయన పరలోకంలో ఉంటాడు. కానీ ఆ శ్రమకి కారణమైన మనము నరకంలో ఉంటే ఆ సిలువ యాగము ఎంతో వ్యర్థమైపోతుంది, అది ఎవరు రక్షించకపోతే. కనుక నువ్వు నరకానికి వెళ్ళకుండా పరలోకం వెళ్ళాలని దేవుడు నీ మీద ముఖ్య ఉద్దేశంగా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సిలువ యాగం రోజు మొదటిగా నువ్వు చేయవలసిన పని, నీ తప్పుల్ని నువ్వు సరిదిద్దుకోవడం. నీ తప్పులు, నీ పాపములు, నీ దోషాలు, నీ శాపాలన్నీ ఆయన రక్తంలో కడగడం. ఎలా పోతాయంటే యేసు రక్తం ద్వారానే అవి పోతాయి. ఆయన అందుకోసమే మొదటిగానే మన కోసం ప్రాణం పెట్టాడు. కనుక మనమందరం మన పాపాలన్నీ పోగొట్టుకోవాలి. ఎలా అంటే యేసు రక్తం ద్వారా కడగబడి నువ్వు సంపూర్ణంగా దేవుని యందు దీన మనసు కలిగి ఆయన ఆరాధిస్తే ఆయన బహుగా సంతోషపడతాడు. ఇది కన్నా మనం ఈ లోకంలో ఆయనకి ఏది ఇవ్వలేమన్నమాట. కనుక మనం యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని ఆరాధిద్దాం. మనల్ని మనం ఈరోజు సరి చేసుకునే దినం, ఇంకా మనల్ని మనం కట్టుకునే దినం, మనల్ని మనం ఇంకా నిలబెట్టుకునే దినం, పరిశుద్ధంగా మనం బ్రతికే దినం. ఈ దినాన నువ్వు దేవునికి ఒక మాట ఇచ్చి సమస్తం విడిచిపెట్టి దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన రక్తము నిన్ను శుద్ధురాలిగా చేస్తుంది, శుద్ధినిగా చేస్తుంది. కనుక నువ్వు ఇచ్చే యేసయ్యకి మొదటి బహుమతి. ఆయన దుఃఖపడుతున్నాడు కాబట్టి నువ్వు ఇవ్వాల్సింది నీ పాపం నుంచి విడుదల పొందుకోవడం, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం. కనుక ప్రతి ఒక్కరు ఇది చేసి దేవుడి నామాన్ని మహిమపరచండి. అప్పుడు సిలువ పొందినా కూడా యేసయ్య సంతోషపడతాడు. ఎందుకంటే ఆ సిలువకి, త్యాగానికి ఒక విలువ ఉండిద్ది అన్నమాట. మనం రక్షించబడితే, మనం విడుదల పొందుకుంటే. కనుక మనమందరం పరిశుద్ధంగా ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడు అయిన యేసయ్య, నీ ప్రేమకు కోట్లాది స్తోత్రములు తండ్రి. ఎంతోమంది నశించిపోతున్నారు, వారికి రక్షణ లేదు ప్రభా. మాకు రక్షణ దయచేయండి ప్రభా. దిక్కులేక అలమటిస్తున్నారు, రోధిస్తున్నారు. ఆ బిడ్డలను విడిపించండి. మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు వాయ, మా కోసం రక్తం కాచిన దేవుడు వాయ, మా కోసమే ప్రభా నలగగొట్టబడిన దేవాది దేవుడు యేసయ్య. మేము కూడా పరిశుద్ధంగా బ్రతికి నిన్ను గణపరిచే గొప్ప జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా. నీ త్యాగానికి విలువ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోండి ప్రభా. మమ్మల్ని నిలబెట్టండి యేసయ్య. నువ్వు మా పక్షాన ఏది కోరుకున్నావో అది మేము ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అయా ఒక మార్పు కలుగును గాక ప్రభా. నీ ఆత్మ పని చేయను గాక ప్రభా. విడుదల దొరుకును గాక ప్రభా. యేసు నామములో ప్రభా నీ ఆత్మ చేత పట్టండి ప్రభా. నశించిపోతున్న వారు, లోక ప్రజలు, అన్యులు, ఇంకెంతో మంది ప్రజలు ప్రభా, వారి కొరకు నువ్వు రక్తం చిందించవయ్యా. వారిని కూడా నువ్వు విడిపించండి ప్రభా. ఇది నా ఎటు వెళ్ళిన క్షేమం, దీవెన, ఆశీర్వాదం, మేలయ అయా ప్రభా. ప్రతి బిడ్డని ప్రతి పాపం నుంచి విడిపించి నీ పరిశుద్ధ వస్త్రాలతో కప్పి అయా సిలువ రక్తంతో ముద్రించి నువ్వే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. హ్యాపీ గుడ్ ఫ్రైడే.